కాంతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. అయితే దానికి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 కూడా విడుదల కాకముందే అంతే సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఈ సినిమాని ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో తెలియదు కానీ వరుస ప్రమాదాలు ఈ మూవీ టీమ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో ఒక దుర్ఘటన జరగడం, ఎవరో ఒకరు చనిపోవడం లేదా షూటింగ్ కు ఆటంకం కలగడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కాంతారా టీమ్ ను విషాదాలు వెంటాడుతున్నాయి. కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి వరుసగా ప్రమాదాలు, విషాద సంఘటనలు ఈ సినిమా టీంను కలవరపెడుతున్నాయి. దీంతో ఈ మూవీ టీం ఎప్పుడేం జరుగుతుందోనని తీవ్ర భయాందోళనతో ఉంది. అయితే చిత్ర బృందంలోని 4 సభ్యుల మరణాలు, షూటింగ్ స్పాట్లో జరిగిన ప్రమాదాలు, ఇంకా సినిమాలో కనిపించిన దున్నపోతు మృతి, ఈ సంఘటనలతో కాంతారా టీంను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా లేక శాపాలేమైనా ఆ టీంను వెంటాడుతున్నాయా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంలో తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 చిత్రం నిర్మాణ దశలోనే చాలా సమస్యలు ఎదుర్కొంది. గత నవంబర్లో జూనియర్ ఆర్టిస్టును తీసుకెళ్తున్న వ్యాన్ కి జరిగిన ప్రమాదం, మలయాళీ జూనియర్ ఆర్టిస్టు కపిల్ నదిలో మునిగి చనిపోవడం, హాస్య నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల మరో మిమిక్రీ ఆర్టిస్టు కళాభవన్ నిజు కూడా గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు టి ప్రభాకర్ కళ్యాణి మృతి ఈ వరుసలో చేరింది. దీంతో పాటు ఇటీవల కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా మణి జలాశయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు తిరగబడి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది నీటిలో పడిపోయారు. అయితే ఓంబాలి ఫిలిమ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండించారు. గాలివాన వల్ల సెట్ కూలింది కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గతంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం నిర్మించిన భారీ సెట్ గాలివానతో కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వరుస సంఘటనల వల్ల కాంతారా చాప్టర్ 1 టీం టెన్షన్లో పడింది. ఇక ఎటకేలకు చిత్ర నిర్మాత చనువే గౌడ ఈ విషయంపై స్పందించారు. తన సినిమాపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కొన్ని ప్రమాదాలు జరిగినా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని, 2025లో ఓసారి సెట్లో ప్రమాదం జరిగింది కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారన్నారు. అలాగే ఓసారి నదిలో పడవ మునిగింది, అప్పుడు కెమెరా పరికరాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పారు. సినిమా షూటింగ్ మొదలు పెట్టే ముందు పంజుర్లి అమ్మవారిని దర్శించుకున్నామని, ఆమె దివ్య దర్శనంలో కొంత అడ్డంకులొచ్చినా చివరికి చిత్రీకరణ విజయవంతంగా పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ప్రత్యేకమైన యుద్ధ కళను కూడా నేర్చుకున్నాడు. భారీ బడ్జెట్ తన పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రిషబ్. అక్టోబర్ 2న విడుదలకు రెడీ అవుతుంది ఈ సినిమా. అంతవరకు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉంటే చాలని మూవీ టీం కోరుకుంటోంది.